దేవుడు మనతో మాట్లాడితే వచ్చేది ఏంటండి అనే మాట అనొచ్చు. చూడండి, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము. మోషే దేవుడితో ఉన్నాడు. దేవుడితో ఉంటే, తమ్ముడు బాబు మోషే వెళ్ళా కిందకి అని అన్నాడు. ఎవరైతే దేవుడితో ఉంటారో, ఎవరైతే దేవుడితో గడుపుతారో వాళ్ళని దేవుడు నడిపిస్తాడు. వాళ్ళకి తెలుసు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి తెలుసు ఏం చేయాలని. ఇది నాకు తెలుసు ఒక మిషనరీ గ్రౌండ్ అని. ఇక్కడికి మిషనరీలు వేరు వేరు దేశాల నుంచి వచ్చారు. అమెరికా నుంచి ఇక్కడికి మిషనరీలు వచ్చారు, జర్మనీ నుంచి ఇక్కడికి మిషనరీలు వచ్చారు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ బోల్డ్ డబ్బులు ఉంటాయని వచ్చారా? ఇక్కడ బోల్డ్ ఉద్యోగాలు ఉంటాయని వచ్చారా? ఇక్కడ బాగా ఫిట్టింగ్ లైఫ్ ఉంటుందని వచ్చారా? లేదు, దేవుడు పొండిరా అంటే పోయారు వాళ్ళు. ఎవడైతే దేవుడితో ఉంటాడో వాళ్ళని దేవుడు పంపిస్తాడు. వాళ్ళకు ఒక జాబ్ ఉంటది, వాళ్ళకు ఒక జీవిత అర్థం ఉంటది, వాళ్ళ జీవితానికి ఒక గమ్యం ఉంటది, వాళ్ళ జీవితానికి ఒక వృత్తి ఉంటది. ఎందుకు బతుకుతున్నావు అంటే దే మస్ట్ బి ఏబుల్ టు సే ఇట్ అవుట్, చెప్పగలుగుతారు. జాన్ స్టార్ట్ అనే వ్యక్తి మాట అన్నాడు, ద మ్యాన్ హూ స్పెండ్స్ టైమ్ విత్ గాడ్ విల్ బి సెంట్ బై గాడ్. ఒక మనిషి దేవుడితో సమయాన్ని గడిపితే వాడిని దేవుడు పంపిస్తాడు అని అన్నాడు. దేవుడితో గడిపారు. యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుల్ని పిలుచుకున్నారు తన దగ్గర ఉండటానికి. 3.5 సంవత్సరాలు అయిన తర్వాత పొండ్రా అని అన్నాడు. దేవుడితో ఎవరైతే గడుపుతారో వాళ్ళు దేవుని చేత పంపబడతారు. వాళ్ళు దేవుని చేత ఆశీర్వాదాన్ని అందించడానికి పంపబడతారు. సమరయ స్త్రీ యేసు ప్రభుతో కొన్ని గడియలు ఉందంటే, ఫ్యూ మినిట్స్ దట్స్ ఆల్. పరిగెత్తుకుంటూ వెళ్ళింది, గ్రామం మొత్తాన్ని తీసుకొని వచ్చింది. గ్రామం మొత్తాన్ని. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు స్పెండ్ టైం విత్ గాడ్, దేవుడితో క్షణం గడిపితే ఇతరులకు ఆశీర్వాదం అవుతాం. మన బతుకు ఎంత దరిద్రమైందో అర్థం అవుతుందా? వి డోంట్ స్పెండ్ టైం విత్ గాడ్. దేవుడితో సమయం గడపం, అందుకే ఆశీర్వాదం అవ్వం. పనికి మాలిన వాళ్ళం అవుతాం మనం. ఫ్యూ మినిట్స్ గడిపింది యేసయ్యతో, అంతే. సమరయ స్త్రీ ఊర్లోకి పరిగెట్టుకుంటే వెళ్ళి ఊరు మొత్తాన్ని మోసుకొచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు మీ వీధిలో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఈ ఊరిలో? ఎవరికైనా చెప్పావా యేసయ్య గురించి? ఎవరినైనా తెచ్చావా యేసయ్య దగ్గరికి? లేదా. ఎందుకు బతుకుతున్నాం కూడా మనకు తెలియదు. మోషే దేవుడితో గడిపాడు, అందుకే మోషేని దేవుడు పంపించాడు. ఐగుప్తు దేశం నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరి. మోషే కొండ మీద ఉన్నాడు, దేవుడు కూడా కొండ మీద ఉన్నాడు. వీళ్ళు దూడ తయారు చేసింది కొండ కింద, అర్థమైందా? మాట్లాడుకునేది కొండ కింద. కొండ మీద ఉన్నాడు, కింద ఏం జరుగుతుందో తెలుసుద్దా? తెలియదు. కొండ మీద ఉన్నవాడు కింద ఏం మాట్లాడుకుంటున్నారు వినబడుతుందా? వినబడదు. కనబడని దాన్ని వినబడని దాన్ని కనబడేటట్లు వినబడేటట్లు చేశాడు దేవుడు. కంటికి కనబడపోయినా దేవుడు చూపిస్తే, చెవులకి వినబడకపోయినా దేవుడు వినిపిస్తే దాన్ని బైబిల్లో ఒక పదం ఉపయోగిస్తారు, దర్శనం అంటారు. ఎవడైతే దేవుడితో గడుపుతాడో వాడికి దైవ దర్శనం ఉంటది. వాడు దేవుడు చూపించింది చూస్తాడు, దేవుడు చూసినట్లు చూస్తాడు. దేవుడి యాటిట్యూడ్ లోకి వెళ్తే దేవుడి యాటిట్యూడ్ తో చూస్తాడు. దేవుని ఎత్తెక్కించినప్పుడు దేవుడికి లాగా చూస్తాడు. హీ లుక్స్ అట్ ద పీపుల్ ద వే గాడ్ లుక్స్. దేవుడు చూసినట్లు వాడు చూడగలుగుతాడు, మనుషులు చూసినట్లు కాదు. దైవ దర్శనం కలిగినటువంటి వ్యక్తి యొక్క వ్యవహారం వేరుగా ఉంటుంది. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. దైవ దర్శనం కలిగినటువంటి వ్యక్తుల వ్యవహారం ఎలా ఉంటుందని. ఒకవేళ ఒక అడుక్కునేవాడిని 2-3 నెలల నుంచి స్నానం చేయకుండా మురికి బట్టలు వేసుకొని సొంగ గార్చుకుంటూ దరిద్రమైనటువంటి కంపు కొట్టేవాడిని తీసుకొని వస్తున్నాను అనుకోండి, అని అంటారు. సహజం, న్యాచురల్, రైట్. ఇది మీరు అనే మాట. అయితే మీ మధ్యన మదర్ తెరీసా కూర్చుంటే యా అంటదా? అందు. మీద పడుతుంది, కౌగిలించుకుంటుంది, స్నానం చేపిస్తుంది, వాడికి మంచి బట్టలు వేసుకొని కూర్చోబెట్టి మాట్లాడుతుంది. వై? దేవుడు ఆమెకు ఆ దర్శనాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ దర్శనం? అడుక్కునే వాళ్ళకి, కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళకి, అనాథులకి, రోడ్డు మీద పడిపోయిన వాళ్ళకి దేవుని ప్రేమను అందించాలనే దర్శనాన్ని
ఇచ్చాడు. విలియం కేరీ చెప్పులు కుట్టుకునేవాడు భారతదేశానికి వచ్చినప్పుడు చిపారా అని అన్నారు. అంత దరిద్రమైనటువంటి దుస్థితిలో ఈ దేశానికి వచ్చి 36 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల. 44 భాషలు నేర్చుకున్నాడు. 40 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయడం మొదలు పెట్టాడు. 28 భాషల్లో కొత్త నిబంధన, 17 భాషల్లో పూర్తి బైబిల్ తర్జుమా చేసి నీ చేతుల్లో ఉన్న ఈ తెలుగు బైబిల్ పెట్టింది ఆయనే. ఎందుకు 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 ఈరోజు భారతదేశం తలెత్తుకొని తిరుగుతుందంటే కారణం విలియం కేరీ. రైలు బండి ఎక్కింది భారతదేశం విలియం కేరీ కారణంగా. పెన్ను పట్టుకొని రాయటం మొదలు పెట్టింది భారతదేశం విలియం కేరీ కారణంగా. భారతదేశం న్యూస్ పేపర్ చదవడం మొదలు పెట్టింది విలియం కేరీ కారణంగా. ఇంతమంది ఆడవాళ్ళు ఇక్కడ కూర్చొని బైబిల్ తీసి చదవగలుగుతున్నారంటే విలియం కేరీ ఆడవాళ్ళకి స్కూల్స్, కాలేజెస్ తెరవడం బట్టి సాధ్యమైంది. మీ తాత చచ్చిపోయిన తర్వాత కూడా మీ నానమ్మ, అమ్మమ్మ బతుకుందంటే కారణం సతి అనే దాన్ని విలియం కేరీ అంతమొందించడం బట్టి. నవభారత నిర్మాత విలియం కేరీ. ఎందుకు దేవుడు దర్శనమిచ్చాడు? అంధకారంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వెలుగులోకి నడిపించాలి అని. దేవుడు ఎవరితో అయినా దేవునితో గడిపితే ఆయన ఒక దర్శనం ఇస్తాడు. నేను ఇంజనీరింగ్ చదువుకునేటువంటి దినాల్లో దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. యవ్వనస్తులకు సువార్త చెప్పాలని. యవ్వనస్తులు సువార్త చెప్పడానికని నా జీవితాన్ని కంకణం కట్టుకున్నా, అర్పించుకున్నా. నా జీవిత శైలిని, నా జీవన విధానాన్ని, నా యొక్క మాటల శైలిని, సమస్తాన్ని దానికోసం రూపు మార్చుకున్నాను. నేను మాట్లాడే తీరు, నేను నడిచే తీరు, నేను వ్యవహరించే తీరు, ఇట్స్ ఓన్లీ వన్ థింగ్, టు రీచ్ ది యంగ్ మైండ్. యవ్వనస్తులను రీచ్ అవ్వాలని ఎక్కడున్నా సరే. అయితే కొంతకాలం క్రితం ప్రార్థన చేశాను, ప్రభా ముసలోడిని అయిపోతున్నాను ప్రభా, ఇంతకాలం యవ్వనస్తులతో మాట్లాడాలి, కష్టం అవుతుంది నాకు వేరే పరిచయం ఏమన్నా చూపించవా అని అడిగి ప్రార్థన చేశాను. కొంతకాలానికి దేవుడు నాకు, నా భార్యకి ఒక నూతన దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం అంగీకరించడానికి చాలా కష్టం అనిపించింది, కొంచెం టైం పట్టింది, కానీ అంగీకరించాం, తప్పలేదు. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది. వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళ పక్కన కూర్చొని యేసే ప్రేమ గురించి చెప్పడం అనేది కంపరం ఎక్కినట్లుంటది, తేళ్లు జర్రులు ప్రాకుతున్నట్లుంటది. బట్ స్టిల్ గాడ్ గివ్ మీ హార్ట్. దర్శనం ఉంటే జరిగేది అదే. సంఘాలు పెట్టాం మేము, రిడీమ్ మినిస్ట్రీస్ అనే దాన్ని బట్టి. నర్సాపురంలో, కాకినాడలో, సర్పవరంలో, ఏలూరులో, కొంతకాలం క్రితం విజయవాడలో, ఇలాంటి ప్రాంతాల్లో, భీమవరంలో చిన్న చిన్న చర్చలు. పెద్ద ఎక్కువ మంది ఎవరో, బహుశా 10 మంది, 15 మంది, మహా అయితే 25 మంది రావచ్చు. బట్ స్టిల్ వాళ్ళకి పరిచర్య చేయాలనేటువంటి దర్శనం దేవుడు మాకు ఇచ్చాడు. ఈ 2 వాళ్ళకి సువార్త చెప్పేవాడు ఎవడు? దేవుడు ఇచ్చినటువంటి దర్శనం. హలో, నువ్వు మనిషి అయితే దేవుడు నీకు దర్శనం ఇస్తాడు. నీకు ఏ దర్శనం లేకపోతే నువ్వు చచ్చిన ఒకటే, బతికిన ఒకటే. నీకు మీ ఇంట్లో ఉన్న కుక్కకి తేడా దర్శనం ఉండాలా. ఎందుకు బతుకుతున్నావు? నీ జీవితానికి అర్థం ఏంటి? ఎవరి కోసం బతుకుతున్నావు? డబ్బు కోసమా? నీ కూతురు కోసమా? నీ కొడుకు కోసమా? నీ ఆయన కోసమా? నీ ప్రియుడు కోసమా? నీ ప్రేయసి కోసమా? అది పనికి మాలింది. దేవుడు దర్శనం ఇస్తే ఆ దర్శనానికి బ్రతికితే వాల్యూ ఉంటుంది. దేవుడు మోషేకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. వాళ్ళు కింద పాపం చేస్తున్నారని. అయితే మోషే ఏం చేద్దాం? మరియు యెహోవా ఇట్లనెను, నేను ఆ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు, కావున్ని ఊరుకును, నా కోపం వారి మీద మండుచుండెను. కొట్లాడేటప్పుడు 2 పార్టీలు ఉంటాయి, ఇటో పార్టీ అడో పార్టీ, వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఒకే పార్టీలో 2 రకాలైన మనుషులు ఉంటారు. ఒకే పార్టీలో 2 రకాలైన మనుషులు ఏంటంటారేమో, ఒకడు చంపేస్తాను, అరే ఆగరా అనేవాడు ఇంకోటి ఉంటాడు కదా. ఇక్కడ కూడా జరిగేది అదే. వాడేమో రెచ్చిపోయి వెళ్ళిపోతున్నాడు, ఇంకోటేమో లాగుతున్నాడు. రెచ్చిపోయి వెళ్ళిపోతుంది ఎవరు తెలుసా? సాక్షాత్ దేవుడే. చంపేశానే అని అంటున్నాడు. కొంచెం ఆగయా అంటున్నాడు. ఎవరు? మోషే. మీరు కనబడుతున్నా? నేనేమో సృష్టించానా? లేదు, సీన్ అది. దేవుడితో ఎవడైనా గడిపితే ఏ ప్రజల గురించి అయితే భారం ఉంటుందో ఆ ప్రజల గురించి దేవుడి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడటం నేర్చుకుంటాం. ఎప్పుడు మోషే చేస్తుంది అదే. అంటే మోషేకి వాళ్ళు చేసిన పాపం అంటే చిరాకు లేదా? ఉందే, తగలబెట్టేశాడు దాన్ని, అంత కోపం. కానీ దేవుడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు?
ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వ. ఎవరైనా సరే దేవుడి దగ్గర గడిపితే, దేవుడు మనసు వస్తే, దేవుడి దగ్గర మాట్లాడే తీరు ఎలా ఉంటుందో తెలుసా? అబ్రహాము దేవుడు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. అబ్రహాం మన పక్కన నడిస్తే ఎలా ఉంటుంది? దేవుడి పక్కన నడిస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. చాలా మంది అన్నతో, మన స్టీవెన్స్ అన్నతో ఫోటో దిగుతున్నాడు పొద్దున్న, ఒక ఆయన చూస్తామని, ఆయన పక్కన నుంచి ఆయన ఎగా ఫీల్ అయిపోతున్నాడు. స్టీవెన్సన్ పక్కన నుంచుంటేనే అంత ఫీల్ అయిపోతే దేవుడు ఉంటే అక్కడ ఎలా ఉంటుంది? దేవుడు పక్కన అబ్రహాం నడుస్తా ఉన్నాడు, దేవుడు నడుస్తా ఉన్నాడు. అబ్రహాము దేవుడు ఇట్లా చూస్తాను. అబ్రహాము ఏంటి వేసా, దేని దేవా? ఊరు కనబడుతున్నా, అదే వేసా చూద్దాముఖం అన్న లేపేస్తున్నాను. లేపేటి ఏంటి ప్రభా? లేపేస్తున్నాను, కాల్ చేస్తున్నా. ప్రభా అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే లేరయ్యా, పూర్వ 10 ఎక్కించుకో, లేరు, ఇంకో 10 ఎక్కి, లేరు, ఇంకో 10 ఎక్కి, 10 దాకొచ్చాడు, లేరయ్యా. లేరంటావా? సర్లే అని వదిలేశాడు. దేవుడి దగ్గర ఎలా బేరం ఆడాడో చూడండి. ఎవరైనా దేవుని దర్శనం కలిగి ఒక గుంపు గురించి, ఒక జాతి గురించి, ఒక స్థలం గురించి ప్రార్థన చేయటం నేర్చుకుంటే వాళ్ళ గురించి దేవుడి దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేయటం నేర్చుకుంటారు. మీ జీవితానికి విజ్ఞాపనే లేదు, ఎందుకో తెలుసా? దర్శనమే లేదు. దర్శనం ఉంటే ప్రార్థన ఉంటుంది, ప్రార్థన ఉంటే విజ్ఞాపన ఉంటుంది, భారం ఉంటుంది. ఆ భారంతో ప్రభా ఊరుకో ప్రభా, ప్లీజ్ ప్రభా అని అడుగుతున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. దేవుడు ఆయనకు ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. కావున నీ ఊరుకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి, తర్వాత డైలాగ్ చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసేది. దేవుడు ఏమన్నాడు తెలుసా? భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాగ బొమ్మగా, దాన్ని అంబేద్కర్ బొమ్మ అంటాను, అర్థమైందా? నేను నిన్ను అంతకంటే గొప్ప చేస్తా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నీ బొమ్మే కనబడుతుంది. ఇలా ఒకవేళ కనుక నేనే మోసే ప్లేస్లో సూపర్ రూపా థ్యాంక్ యూ అని ఉండేవాడిని. మన దగ్గర ఇంకంతకంటే ఏం కావాలా? కానీ మోసే అలా అన్నాడా? వద్దు ప్రభా వద్దు. ఎవరైతే దేవునితో గడుపుతారో, హలో ఈ పాయింట్ చాలా ఎక్కాలి మీకు, ఎవరైతే దేవునితో గడుపుతారో, ఆత్మీయంగా ఎదుగుతారో, వాళ్ళు ఈ లోకంలో ఒదిగి జీవిస్తారు. నాకు పెద్ద ఫిట్టింగ్ కావాలా, సెట్టింగ్ కావాలా అన్నాడంటే ఆడు పెద్ద వేస్ట్ గాడు అని అర్థం. ఆడికి లోన మ్యాటర్ లేదని అర్థం. ఆడికి ముందు వెనకాల సెక్యూరిటీ ఉండాలంటే యెహోవా నా కాపరి నాకు లేమి లేదు అనే వాక్యం ఆడి బైబిల్లో లేదని అర్థం. అది విషయం. అది దేవుని బిడ్డ దేవుణ్ణి ప్రతిబింబించాలి కానీ మనల్ని మనం కాదు. అర్థమైందా? చాలా సింపుల్గా ఉండడానికి ఇష్టపడతాడు, పరిస్థితులకు అనుగుణంగా ఉండడానికి ఇష్టపడతాడు. మోషే తగ్గి జీవించడానికి ఇష్టపడుతున్నాడు. నాకొద్దు పేరు, ఐ డోంట్ వాంట్ నేమ్, ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ నేమ్. నీ పేరు నాకు ముఖ్యం, నా పేరు కాదు. నీ పరపతి నాకు ముఖ్యం, నా పరపతి కాదు. చూడండి 11:12 మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? ఆయన కొండల్లో వారిని చంపినట్లును, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రం వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమి మీ సంతానముకి ఇచ్చిందని వారి నిరంతరము దానికి హక్కుదారులగుదరని వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పిదివనను. దేవా నాకు 2 ఇష్యూస్ ఇంపార్టెంట్. ఏంటి తెలుసా? ఒకటి నీ క్యారెక్టర్, రెండోది నీ పేరు. నువ్వు శక్తి కలిగిన దేవుడివి, మాట తప్పని దేవుడివి. ఒకవేళ కనుక వీళ్ళందరినీ ఇక్కడ చంపేస్తే ఆ 2 దెబ్బొస్తాయి. నాకు అది నచ్చదు. ఫర్ మీ యువర్ నేమ్ ఈజ్ ఇంపార్టెంట్, ఫర్ మీ యువర్ గ్లోరీ ఈజ్ ఇంపార్టెంట్. నీ మహిమ నాకు ఇంపార్టెంట్, నీ జీవితం, నీ యొక్క పేరు నాకు ఇంపార్టెంట్, నీ రాజ్యం నాకు ఇంపార్టెంట్. నీ కోసం నేను ఏమైనా చేస్తాను. మిషనరీలు, దేవుని శిష్యులు ఈ లోకంలో హతసాక్షులు అవడానికి ఇష్టపడ్డారు. ఎందుకో తెలుసా? ఓన్లీ 1 రీజన్. వాళ్ళకి వాళ్ళ శరీరం ప్రాముఖ్యం కాదు, వాళ్ళ జీవితం ప్రాముఖ్యం కాదు, దేవుడు ప్రాముఖ్యం. ఫర్ దెమ్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, ఒక MBA కూడా చదివాను, నాకు గోల్డ్ మెడల్ కూడా సంపాదించి ఇచ్చి పెట్టారు వాళ్ళు. అర్థమైందా? బాగానే ఉద్యోగం చేసేవాడిని, మరి పెద్ద ఎదవనేం కాదు నేను. చాలామంది అనుకోండి ఇవి పెద్ద ఎదవ
అందుకే పరిచర్లోకి వచ్చాడని. లేదు, నేను బాగా ఉద్యోగం చేసేవాడిని. 1989లోనే కాంటెస్ట్ ఆ కారు ఉండేది మనకి, అర్థమైందా? అది పెద్ద ఫిట్టింగ్ కారు, మన లైఫ్ అది. 90లో పరిపూర్ణ సేవలోకి వచ్చాను. యుఎస్ఏ అంటారు, షార్ట్లో యూ అంటారు అనే సంస్థలో మొట్టమొదటిగా చేరాను. మే నెలలో నేను ట్రైనింగ్ అని వెళ్ళాను. ఊటీ దగ్గర కోతగిరి అనే ఊరు, 30 రోజులు ట్రైనింగ్. ఎక్కువ మంది లేరులే, 24 మందే. మా చలి ప్రదేశం, మేళల్లో కూడా చలిగా ఉంటుంది. పొద్దున్నే లేచి స్నానం చేయాలా, తర్వాత రోజంతా కూడా దేవుని వాక్యం ఎట్లా ధ్యానం చేయాలో నేర్పిస్తూ ఉండాలి. 21 రోజులు అయిపోయింది. మే 22వ తారీఖు పొద్దున్నే జరిగిన విషయం. పొద్దున్నే లేచాం, అందరూ 6 బాత్రూమ్లు ఉంటే 24 మంది, అందరూ బాత్రూమ్ బయట నుంచున్నారు. వారే బాబు ఇంత రష్ ఉంది ఏంట్రా బాబు ఎవరు అనుకున్నాం. అని అంటే ఏమైందిరా అన్న లోనకి వెళ్ళటానికి లేదన్నాడు. ఏమైందనంటే సెప్టిక్ ట్యాంక్ నిండిపోయింది. అది పరిస్థితి. అప్పుడు కోఆర్డినేటర్ వెళ్తే, సార్ తెలుసులే మేము ఫోన్లు చేస్తున్నాం. ఫోన్ చేయటమే బాబు, త్వరగా తోడు చేయి అని అన్నా. అంటే పాకూడ దొరకట్లేదు, ఏం చేద్దాం, మధ్యాహ్నం వస్తాను అన్నాడు. మధ్యాహ్నం దాకా ఆగే విషయం ఇది కాదు, చాలా ఫ్రాంక్గా మాట్లాడుకుందాం కాదు, ఏం చేయాలి? అయితే కోఆర్డినేటర్ అన్నాడు, సార్ ప్రార్థన చేద్దాం. అది ఇది ప్రార్థన చేసే విషయమారా ఇది? ప్రార్థన చేద్దాం అని 6 లీటర్ల వెనకాల ఓ సెప్టిక్ ట్యాంక్ ఉంది, దాని చుట్టూ అందరు చేతులు పట్టుకొని ప్రార్థన చేయమన్నారు. అది మేము చేసిన ప్రార్థన. నిజం, నేను కూడా చేశాను. ఏం ప్రార్థన చేశాను తెలుసా? ప్రభువా, మా పరిస్థితి నీకే తెలుసు, మా సిస్టమ్ నీకు ఒక్కడిగా తెలుసు, వెంటనే పాకొని పంపి. ఇది పరిస్థితి, నేను చేసిన ప్రార్థన. అయితే ఒక 5 నిమిషాల తర్వాత ట్యాంక్ తీస్తున్న సౌండ్ వస్తుంది. ఎవడరా బాబు ట్యాంక్ తీస్తున్నాను, ఒక్కరినే తీసి చూసా. ఎవడో నెక్కర్ వేసుకొని కొంచెం లావుకున్నాడు, దిగుతున్నాడు. వాడు దిగుతున్నప్పుడు ఇటు తిరిగాడు, తిరిగితే ఆ నెత్తికి స్కార్ఫ్ లాంటిది కట్టుకున్నాడు, కళ్ళద్దాలు పెట్టుకున్నాడు, కూలింగ్ గ్లాసు. ఈ పాయకోడు మంచి స్టైల్ వాడారా అనుకున్నా. కూలింగ్ గ్లాస్ వేసుకొని దిగుతున్నాడు వాడు. అదే ఒంటికి అంతా కిరసనాలు పూసుకున్నాడు, వాసన వస్తుంది. లోనకెళ్ళి బకెట్తో పెంట తీసి ఒకడికి అందించాడు, ఆడు తీసుకెళ్ళి బయట పడేస్తున్నాడు. 5 నిమిషాల్లో స్టార్ట్ అయిపోయింది. ఇది సూపర్ అనుకున్నాను. ఒక 2-3 బకెట్లు తీసుకెళ్ళేప్పటికీ 2-3 వాంతులు చేసుకున్నారు, కంపు. ఒక 10 నిమిషాల్లో ట్యాంక్ ఖాళీ అయింది, మూత మూసేశారు. అప్పుడు ప్రైజ్ ది లార్డ్ అని నుంచుంటే వాళ్ళు స్కార్ఫ్ తీసి కూలింగ్ తీస్తే మేము నమస్కారం పెట్టాలి. షేక్ హ్యాండ్ ఎవడెత్తాడు, చేతికి పెంట ఉంటుంది. అది పరిస్థితి. సో ఇలాగ కూలింగ్ గ్లాసులు తీసి స్కార్ఫ్ తీసి ఇలా తిరిగితే నేను ఇలా చూసి కళ్ళు ఇలా అనుకొని చూసి భయంకరంగా షాక్ తిన్నట్లు అనిపించింది. ఎందుకు అనంటే ఆ రోజు మా పెంట తీయడానికి ఆ ట్యాంకులో దిగినోళ్ళు మాకు వాక్యం బోధించడానికి వచ్చిన మా స్పీకర్స్, ఒక ఆయన పేరు పిసి వర్గీస్, ఇంకొక ఆయన పేరు సత్కీర్తిరావు. మా వాక్యం బోధించడానికి వచ్చిన వాళ్ళు 6:30కి పెంటెత్తి స్నానం చేసి 8:30కి బైబిల్ తీసుకొని వచ్చి వాక్యాన్ని బోధిస్తుంటే సూదులు కుచ్చుకున్నట్లు ఉంది. గుండెకు స్ట్రైట్గా దిగింది వాక్యం. ఆ రోజు అర్థమైంది నాకు తగ్గింపు జీవితం అంటే ఏంటో. ఏ స్థాయికైనా వెళ్ళిపోతా దేవుని మహిమ కోసం, ఏ స్థాయికైనా వెళ్ళిపోతా, చచ్చిపోతా నాకేం బాధలా. దేవుని మహిమ, దేవుని పేరు, దానికి రాజీ పడను. నేను రాజీ పడను. దేవుడితో ఎవడైతే గడుపుతాడో వాడి జీవితం అలా ఉంటుంది. మీరు పల్నాటి వాళ్ళు కదా, పౌరుషం అక్కడ చూపించాలా, అక్కడ రావాలి ఆ పౌరుషం. ఆ పౌరుషం ఉంటే గిత్తలవుతారు మీరు. దేవుని కోసం గిత్తలవుతారు, దేవుని కోసం మహిమకరంగా జీవిస్తారు. మోషే ఫాస్ట్గా 7 నుంచి 14 దాకా ఏమేమి నేర్చుకున్నాం చూద్దాం. మోషే దేవుడితో గడిపాడు కాబట్టి దేవుడు మాట్లాడాడు. 2, మోషే దేవుడితో గడిపాడు అందుకే దేవుడు నడిపించాడు. మోషే దేవుడితో గడిపాడు అందుకనే దేవుని తగ్గింపు స్వభావం వచ్చింది. మోషే దేవుడితో గడిపాడు అందుకే మోషే దేవుని మహిమ కోసం ఆరాటపడ్డాడు. దేవుడితో గడిపాడు, దేవుడి కోసం చావడానికి సంసిద్ధపడ్డాడు, అందుకే ఆశీర్వాదం అయ్యాడు. మోషే దేవుడితో గడిపినాడు, ఆశీర్వాదం అవుతాడు. నువ్వు అవుతున్నావా? ఒక్కసారి ఆలోచించండి. దేవునితో గడపటం అంటే ఏంటి అని అంటారేమో. ప్రాక్టికల్గా ఒక మాట చెప్తాను. ఈరోజు తారీఖు ఎంత? 21, రేపు 22. 22వ తారీఖు నుంచి 10 రోజులు లెక్కేయండి, అంటే 31వ తారీఖు దాకా 10 రోజులు. ఈ 10 రోజులు మీరు ఈ పని ఒక్కటి చేయండి. ఏంటి తెలుసా? రోజుకి 24 గంటలు కదా,
గంటకో నిమిషం చొప్పున 24 నిమిషాలు. అర్థమైందా? అంటే అరగంట కంటే 5 నిమిషాలు తక్కువ. రోజు మీరు ఎప్పుడు లేస్తే అప్పుడు, కొంతమంది పొద్దున 5 గంటలు వేస్తారు, కొంతమంది 11 గంటలు వేస్తారు. అర్థమైంది? ఎప్పుడు లేచినా లెగవంగానే మొహం మీద నీళ్లు చల్లేసుకొని తొలి అరగంట దేవుడికి ఇచ్చాను. తొలి అరగంట ఈ 10 రోజులు 22 నుంచి 31 దాకా అరగంట దేవుడికి ఇచ్చాను. అంటే ఏంటి తెలుసా? ఆ అరగంట సేపు దేవుని వాక్యం చదివి ప్రార్థన చేయండి. ఈ అరగంట మాత్రం దేవుని సన్నిధిలో గడపండి, ఇంకా వేరే పని ఏం చేయదు. అలా 10 రోజులు చేయండి. 31వ తారీఖు సాయంత్రం ఒకవేళ మీరు నాకు ఫోన్ చేసి, సార్ మీరు చెప్పినట్లు 10 రోజులు చేశా, నా జీవితంలో మార్పు లేదు అని మీరంటే 1వ తారీఖు నుంచి చచ్చేదాకా మీ ఇంట్లో పనోడు కొంటాను నేను. బస్తీ మే సవాల్. పబ్లిక్ ఇస్తున్నా ఈ ఛాలెంజ్, పబ్లిక్ ఇస్తున్నా. చచ్చేదాకా మీ ఇంట్లో పనోడు కొంటాం. ఒకవేళ కనుక మీరు 10 రోజులు చదివి మీ జీవితంలో మార్పు రాలేదంటే, ఎంత చెప్పిన తర్వాత కూడా బైబిల్ చదవనంటే నిన్ను పాపెట్ట. తెలంగాణ భాషలో చెప్పాలంటే బందలో పెట్ట. అది నేను చెప్పాల్సింది. వాక్యం చదవండి, వాక్యం చదవండి, దేవునితో గడపటం నేర్చుకోండి. మోషే దేవునితో గడిపాడు, ఆశీర్వాదం అయ్యాడు.